వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ లంచ్ బజార్ తిండి. ఓకే, అంటే లిటరలీ నేనేం కుక్ చేయలేదు. సో కాస్కోలో దొరికే వస్తువులతోటి లంచ్ ప్రిపేరింగ్ చూపిస్తున్నా. సో ఇప్పుడే మీకు ఇందాక నేను కొనుక్కొచ్చిన ఇది సో ఇట్లున్నది, ఒక్కొక్కటి ఈ సైజులో ఉంది. ఒక మనిషికి చాలు, ఇంతకంటే ఎక్కువ రైస్ తినకూడదు కూడా మనము, ఎందుకంటే టూ మచ్ కార్బ్స్ అయిపోతాయి. సో కార్బ్స్ కోసం ఇది, ప్రోటీన్ కోసం అయితే ఇగోండి ఇది కూడా కాస్కోదే. సో నాకు నేను వండర్ అవుతున్నా, అసలు ఇందులో ప్రిజర్వేటివ్ వేయకుండా అసలు ఎట్లా పెడతారు? ఇది ఖచ్చితంగా ప్రిజర్వేటివ్ ఉండాలి. సో లెట్స్ సీ ద ఇంగ్రీడియంట్స్. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాము. అలెక్సా, టర్న్ ఆన్ డైనింగ్. సో వాటర్, తర్వాత బాస్మతి రైస్, పొటాటోస్, స్వీట్ కార్న్, ఎక్సెట్రా వెజిటబుల్స్ అన్నాడు. లెస్ దాన్ 2% ఆఫ్ జింజర్, సాల్ట్, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్, న్యాచురల్ ఫ్లేవర్స్, కొరియాండర్. అరే ప్రిజర్వేటివ్ అయితే ఎక్కడ కనపడతలేదు గైస్, నాకు అర్థమవుతలేదు. వీళ్ళు రాయరా లేకపోతే మరి ఇంట్లో ప్రిజర్వేటివ్ అయితే లేదు ఈ లిస్ట్లో. ఓకే, సో ఎనీవేస్, సో దీన్ని ఎట్లా హీట్ చేసుకోవాలి చూద్దాం. హీట్ అండ్ ఈట్, రెడీ టు ఈట్ అంట. పీల్ ద ఫిల్మ్, స్టర్ అండ్ ఎంజాయ్ అంట. హీట్, సారీ పీల్ బ్యాక్ ఫిల్మ్ హాఫ్ వే, మైక్రోవేవ్ అంట. 60 seconds మైక్రోవేవ్ చేసుకోమన్నాడు. హాఫ్ వే ఈ పీల్ తీసి. ఓకే, సో ఇది ఒకటి. అండ్ ఇప్పుడు చూడండి, హలీబు అని ఇది ఒక స్టైల్ ఆఫ్ ఫిష్, ఒక టైప్ ఆఫ్ ఫిష్, వైల్డ్ కాట్ ఫిష్. ఇది ఓవెన్ బేక్ ఆర్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు దీన్ని. వాడు పార్షియల్గా కుక్ చేసినట్టుండు. నేనైతే ప్రస్తుతానికి ఎయిర్ ఫ్రైయర్లో, మీకు అదే సౌండ్. డూ నాట్ రీఫ్రీజ్ ఆఫ్టర్ థాట్. సి ప్రాసెస్డ్ ఇన్ USA, వైల్డ్ కాట్. కానీ నాకు ఒక్కటి అర్థం కానిది ఏముందంటే ఇక్కడ బయో ఇంజనీర్డ్. ఇది ముందే చూస్తే నేను తీసుకోపోతుండే, బట్ నేను లేట్గా రియలైజ్ అయినా. సో ఎనీవేస్, సో ఈరోజు లంచ్ ఇదనమాట. ఇంకా డీటెయిల్స్ చూస్తున్నాను నేను దీనిపైన, ఎందుకంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్ లేవని చెప్పిన కదా. సో ఇక్కడ రాసిండు నో ఆర్టిఫిషియల్ కలర్స్ ఫ్లేవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అని. అండ్ ఇట్స్ వెజిటేరియన్ అండ్ ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చూస్తే నేను తీసుకోపోతుండే, బట్ ఇక్కడ యూఎస్లో తయారైందేమో, కొన్ని కెనడాలో తయారవుతాయి ప్రోడక్ట్స్, అట్లా అని అనుకున్నా. బ్రాండ్ అయితే టేస్టీ బైట్, ఇది పాపులర్ బ్రాండే. సో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇగోండి, వేడి చేసిన నేను, ఆ ప్లాస్టిక్లో ఎందుకని దీంట్లోనే ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసి వేడి చేసిన. వేడి బిర్యానీ. అండ్ ఇగోండి ఇట్లా అయింది అది హలీబు. ఇట్స్ చాలా మంచి ఫిష్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో అది అనమాట. ఇది కాస్కోలో ఇట్లానే అమ్మిండు. దీన్ని మనం కుక్ చేసుకున్నాం. బట్ చూడండి, ఇది పక్కకు వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇట్లా రావద్దు, బట్ సో బేసికలీ వీళ్ళ ఫుడ్లలో ఇక్కడ కారం ఉండదు. మన కారం లేనిది ముద్ద దిగదు. సో కారం కోసం అమ్మ పెట్టిన టమాటా పచ్చడి. ఇప్పుడు చూద్దాం ఈ రైస్ ఎట్లుందో చూద్దాం. ఈ బిర్యానీ రైస్